హాయ్ నేనొచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నిన్న సండే రోజు చర్చ్ అయిపోయిన తర్వాత మేము రేగిబెల్లి అయితే వెళ్తున్నాము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. దారిలో అయితే చక్కగా గ్రీనరీ కనపడింది. నేనైతే వీడియో తీశాను. ఇవైతే మిరప చేలు ఇలాగ పెట్టారు కవర్లతో. ఎందుకనంటే చేళ్లలో కలుపు పెరగకుండా మధ్యలో అయితే మొక్కు ఉంటుంది అనమాట. సో ఇటు సైడ్ చాలా రేగడి నేలలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పత్తి వరి ఇవి వేస్తూ ఉంటారు. ఇంకా మేము ఇక్కడికి అయితే వచ్చేసాము. నాకైతే కూరగాయల మొక్కలు చూసినా పండ్ల మొక్కలు చూసినా వాటి దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా కూరగాయల పండ్లు ఉన్నాయో చూడాలి, లేకపోతే అస్సలు ఆగదనమాట. వెళ్ళడమే నా కళ్ళకి ఈ పర్పుల్ కలర్ వంకాయలు అయితే కనిపించాయి. వెంటనే లేట్ చేయకుండా కోసేసాను. భలే ఉన్నాయి అబ్బా ఇవి. అలాగే కంచ కాకరకాయలు అంటారు కదా చిన్న చిన్నవి, వీటిని కూడా కోసేసాను. ఇంకా మొత్తానికి అయితే బీరకాయలు ఉన్నాయి లేకని అవి అయితే చిన్నగా ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉంటే అసలు ఉంచేదాన్నే కాదు. సో మొత్తానికి కాకరకాయలు ఇంకా ఒక 4-5 చిక్కుడుకాయలు ఇవైతే కోసేసుకున్నాను. సో నాకు హార్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి అసలు. అలాగే ఇక్కడైతే పెద్ద చింతకాయ చెట్టు ఉంది. నేనైతే చింతకాయలు కోసాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు మాత్రం మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో తీరా బుడ్డోడా అని అంటే ఒక బుడ్డోడు అయితే ఇలా తీశాడు. సగం సగమే తీసాడు, మొత్తం అయితే తీయలేదు. దూరం నుంచి అదిగో కీరా అని మా ఆయన చెప్పగానే నేను వెళ్ళి చూసేసరికి అది కీరా కాదండి, దోసకాయ. ఇంకేం చేస్తా చెప్పండి, అది పెద్దగా లేదు, చిన్నగానే ఉందని వదిలేసి వచ్చాను. అలాగే హైబ్రిడ్ కాకరకాయలు కూడా ఉన్నాయి. ఒక 2 దొరికితే అవి కూడా తీసేసుకొని వచ్చాను. సో మొత్తానికి అయితే హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఎర్రచీమలు అయితే నా నెత్తి మీద పడిపోయి ఒళ్ళంతా కుట్టేసాయి, బుగ్గలంతా కుట్టేసాయి. ఏంటో అంటే ఈ మధ్య నన్ను చీమలు దోమలు బాగా కొడుతున్నాయి. ఎంతైనా నా బ్లడ్ టేస్ట్ ఉంటుందంట, బి పాజిటివ్. అవును, ఇంతకీ మీ బ్లడ్ ఏంటి, ఏ గ్రూప్? సో నాదైతే బి పాజిటివ్ అండి. అంతా పాజిటివ్గా ఉంటాను కాబట్టి బి పాజిటివ్. అలాగే వాళ్ళ బ్లడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయంట, దోమలు కూడా బాగా కుడతాయంట వాళ్ళనే. మేమిద్దరం ఉన్నప్పుడు మా ఆయన్ని కుట్టావు కానీ నన్నే ఎక్కువగా కుడుతూ ఉంటాయి. ఆయనదేమో ఓ పాజిటివ్, నాదేమో బి పాజిటివ్. మాదంతా పాజిటివే అండి. మొత్తానికి అయితే చింతకాయలు అయితే తెంపేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సీతారాంపురం పక్క ఊరే. ఇదిగోండి మా చిన్న చెల్లి. మా ఇంట్లో అందరికంటే నేనే చిన్నదాన్ని అనుకుంటే నాకంటే చిన్నది పుట్టేసింది. అవును, మా చెల్లి ఎవరికి లాగుంది చెప్పండి, నాలాగుందా? సో ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.